హలో గురు, నేను చూసిన మూవీ పేరు ఊరి పేరు భైరవకోన. సందీప్ కిషన్ గారికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. చాలా కాలం నుంచి హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్న అతను చివరికి హిట్ కొట్టేశాడు, సూపర్ హిట్ కొట్టేశాడు. అండ్ మూవీలో రెండో మేజర్ పాజిటివ్ ఏం చెప్తా, శేఖర్ చంద్ర గారు అతని మ్యూజిక్ అయితే మాత్రం మూవీకి ఒక వెన్నుముక్కలా నిలిచింది, ఖచ్చితంగా చెప్తా. మూవీ ఫస్ట్ నుంచి కూడా మీరు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు, బీజిఎం రూపంలో కానీ సాంగ్స్ రూపంలో కానీ. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్తో మొత్తం సినిమా మొత్తం నిలబెడిస్తారంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా మూవీ చూడండి, మీకు అదే ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. మొత్తంలో రెండు మెయిన్ క్యారెక్టర్ని మళ్ళీ చెప్తాను మీకు. హర్ష, వర్ష. భైవ హర్ష గారండి, అతను కామెడీ లేకపోతే సినిమాలో నేనే లేదు. అండ్ వర్ష బొల్లమ్మ గారు, ఆవిడ లేకపోతే స్టోరీ లేనే లేదు. బట్ ఈ మూవీకి మేజర్ పాజిటివ్ ఏంట్రా అంటే కాన్సెప్ట్, వెరీ న్యూ కాన్సెప్ట్. నాకు చాలా నచ్చింది కాన్సెప్ట్. అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. ఆనంద్ గారికి గుర్తొచ్చింది, అదే మన డైరెక్టర్ గారండి. ఇన్ని క్యారెక్టర్స్ చెప్పాను కదా చాలా నచ్చాయని, ఇవన్నిటిని కూడా ఒక రథసారథిలా నడిపించారు అతను. ఆనంద్ గారికి హ్యాట్స్ ఆఫ్. మూవీకి ది బెస్ట్ సీన్ ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్. ఇది ఇంటర్వెల్ సీన్ ఖచ్చితంగా ఎవడూ ఎక్స్పెక్ట్ చేయలేడు, ప్రతి ఒక్కడు కూడా షాక్ అవుతాడు. నేను కూడా షాక్ అయ్యాను లిటరల్లీ. మీకు ఆ ఇంటర్వెల్ చాలండి, వర్త్, మీ మనీ వర్త్. సో ఇన్ని పాజిటివ్స్ ఉన్న ఈ మూవీని ఖచ్చితంగా చూడొచ్చా అంటే డెఫినెట్లీ 200% హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీస్తో చూడండి, చాలా హ్యాపీగా ఉంటుంది మూవీ. అండ్ సందీప్ కిషన్ గారికి మళ్ళీ కంగ్రాచులేట్ చేద్దాం, ఎందుకంటే మంచి కాన్సెప్ట్తో హిట్ కొట్టారు, అది హ్యాపీ. అమ్మ అమ్మ సాంగ్ ఒకటి, నిజమేనే చెప్తున్నా ఒకటి. బట్ నిజంగా చెప్తున్నా ఆ రెండు సాంగ్లు నిలబెట్టేసే మూవీని. మెయిన్గా చెప్పాలంటే నిజమేనే చెప్తున్న సాంగ్ అయితే మాత్రం సెకండ్ హాఫ్ అది లేకపోతే, ఆ సాంగ్ లేకపోతే సినిమా లేదు. అండ్ మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలన్నా కూడా మూవీకి ఆ సాంగ్ చాలా హెల్ప్ అయింది, ఆ సాంగ్తో వచ్చే బీజిఎం కానీ. సో ఫుల్ క్రెడిట్ గోస్ టు ఫస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్. ఈ కాన్సెప్ట్ ఎంత కొత్తగా ఉందో ఆనంద్ గారు తెచ్చింది, శేఖర్ చంద్ర గారు దానికి మించి ఇచ్చారు మ్యూజిక్. సో నేను చెప్పేది రివ్యూ కాదు, ఒపీనియన్. మళ్ళీ చెప్తున్నా, ఒపీనియన్ మాత్రమే ఇది. నాకు తెలిసినంత వరకు ప్రతి ఆడియన్, ఒక నార్మల్ ఆడియన్గా నేను జనరలైజ్ చేసి చెప్తే అది ఖచ్చితంగా నార్మల్ ఆడియన్కి నచ్చే మూవీ ఇది. సో మంచి మూవీకి ఎప్పుడు అన్యాయం జరగకూడదు, మూవీ చూడండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీక్ మనం మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గురు.